Namaste, I'm Constance Advocate. Today I'm dealing with Prevention of Corruption Act 1988. It is a central legislation. It extends to whole of India. I'm dealing with only with important provisions under this enactment, which is useful for examination and practice. First important section is Section 2B, Public Duty. Public duty means a duty in discharge of which the state, the public, or community at large has an interest. ఏదైనా డ్యూటీ చేయటం వలన స్టేట్ కైనా పబ్లిక్ కైనా లేకపోతే కమ్యూనిటీ ఎట్ లార్జ్ ఇంట్రెస్ట్ కి ఏదైనా సర్వీస్ రెండర్ చేసినట్లయితే దాన్ని పబ్లిక్ డ్యూటీ అంటారు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఇన్ దిస్ క్లాస్ state includes corporation established by or under the central, provincial or state act or an authority or body owned or controlled or aided by the government or government company as defined under section 617 of Companies Act 1956. అంటే ఇక్కడ స్టేట్ అని ఉంది కదా, స్టేట్ ఇంక్లూడ్స్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్. ఇవి ఏవైనా ఎస్టాబ్లిష్ చేసినా సరే వాటిని కూడా స్టేట్ అనే అంటారు. ఎయిడెడ్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 617 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956. అంటే లేకపోతే ఏదైనా ఎస్టాబ్లిష్డ్ అండ్ కంట్రోల్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీ చేసినా సరే వాటిని కూడా అది కూడా స్టేట్ కిందనే వస్తుంది అన్నమాట. Okay, next provision is section 2C, public servant. Public servant means any person in service or pay of government or remunerated by the government by fees or commission for performance of any public duty. Any person in service, ఏదైనా person service లో ఉన్నారు, or pay for the government, ఏదైనా గవర్నమెంట్ నుండి ఏదైనా పే వచ్చినా సరే, ఆర్ రెమ్యూనరేటెడ్ బై ద గవర్నమెంట్ బై ఫీస్ ఆర్ కమిషన్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎనీ పబ్లిక్ డ్యూటీ. ఏదైనా పబ్లిక్ డ్యూటీ చేసేటప్పుడు ఆర్ ఎనీ సర్వీస్ చేసేటప్పుడు అతనికి ఏదైనా పే వచ్చినా, ఫీ వచ్చినా, రెమ్యూనరేషన్ వచ్చినా ఫర్ రెండరింగ్ దట్ సర్వీసెస్, ఆ పర్సన్ ఏమంటారంటే పబ్లిక్ సర్వెంట్ అంటారు అనమాట. ఎనీ పర్సన్ ఇన్ సర్వీస్ ఆర్ పే ఆఫ్ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీలో ఏదైనా సర్వీస్ చేసినా లేకపోతే లోకల్ అథారిటీ నుండి ఏదైనా పేమెంట్ అనేది ఆ పర్సన్ కి వచ్చినా సరే ఆ పర్సన్ ని కూడా పబ్లిక్ సర్వెంటే అంటారు. ఎనీ పర్సన్ ఇన్ సర్వీస్ ఆర్ పే ఆఫ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ సెంట్రల్, ప్రొవిన్షియల్ ఆర్ స్టేట్ యాక్ట్ or an authority or body owned or controlled or aided by the government or government company as defined under section 617 of Companies Act 1956. అంటే ఏదైనా అంటే ఎనీ పర్సన్ సర్వీస్ లో ఉన్న పే అయినా తీసుకోవడం అనేది కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్, మనకి చాలా కార్పొరేషన్స్ ఉంటాయి కదా, కొన్ని స్టేట్ కార్పొరేషన్స్, కొన్ని సెంట్రల్ కార్పొరేషన్స్, కొన్ని ప్రొవిన్షియల్ కార్పొరేషన్స్ ఉన్నా ఆ కార్పొరేషన్ లో వర్క్ చేసిన పే తీసుకున్నా, లేకపోతే అంటే గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్ ఏమైనా ఉంటాయి కదా అవి కంట్రోల్డ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్, అందులో డ్యూటీ చేసినా సరేను వాళ్ళని పబ్లిక్ సర్వెంటే అంటారు. ఎనీ జడ్జ్ ఇంక్లూడింగ్ ఎనీ పర్సన్ employed by law to discharge whether by himself or as a member of any body of persons any adjudicatory functions. అంటే జడ్జెస్ కూడా వస్తారనమాట. ఎనీ ఎడ్యుడికేషన్ అంటే ఏంటి, జడ్జ్మెంట్ పాస్ చేయడం అనమాట. ఏదైనా డెసిషన్, ఆర్డర్, జడ్జ్మెంట్ ఇలా ఏమైనా ఇచ్చే వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్స్ అనే అంటారు. ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ by court of justice to perform any duty in connection with administration of justice, including liquidator, receiver or commissioner appointed by such court. అంటే జడ్జెస్ కాకుండా ఇంకా కోర్ట్ ఆఫ్ జస్టిస్ కింద ఎనీ పర్సన్ ఆథరైజ్డ్ అంటే ఎవరైనా రిసీవర్ అయినా, కమిషనర్, అడ్మినిస్ట్రేటర్, వీళ్ళు ఎవరైనా లిక్విడేటర్ అపాయింట్ అవుతారు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ కోర్ట్ అపాయింట్ చేస్తుంది కదా, వాళ్ళందరినీ కూడా పబ్లిక్ సర్వెంటే అంటారు అనమాట. సెక్షన్ 2C ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఎనీ ఆర్బిట్రేటర్ ఆర్ అదర్ పర్సన్ టు హూమ్ ఎనీ కాజ్
or matter has been referred for decision or report of any court of justice or by competent public authority. అంటే ఇంకా ఆర్బిట్రేటర్స్ వాళ్ళని కూడా ఆర్బిట్రేటర్ ఆర్ అదర్ పర్సన్ టు ఆర్బిట్రేటర్స్ ని కూడా పబ్లిక్ సర్వెంట్స్ అంటారు. ఎనీ పర్సన్ who holds an office by virtue of which he is empowered to prepare, publish, maintain or revise any electoral roll or to conduct election or part of election. అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే పర్సన్స్ ఎలక్షన్ డ్యూటీలో ఇన్వాల్వ్ అవుతారో అంటే ప్రిపేర్, పబ్లిష్, మెయింటైన్ అండ్ రివైజ్ ఎలక్టోరల్ రోల్ అంటే మనకి ఎలక్టోరల్ లిస్ట్ ఉంటది కదా, దాన్ని ప్రిపేర్ చేసేవాళ్ళు, టు కండక్ట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఎలక్షన్, పార్ట్ ఆఫ్ ఎలక్షన్ లో కూడా పార్టిసిపేట్ చేసే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్ అనే ఉంటారు. ఎనీ పర్సన్ హు హోల్డ్స్ అన్ ఆఫీస్ బై virtue of which he is authorized or required to perform any public duty. ఎవరికైనా బై virtue of ఆఫీస్, ఏదైనా ఆఫీస్ లో ఎవరైనా అపాయింట్ అయ్యేటప్పుడు he is authorized or required to perform the public duty. పబ్లిక్ డ్యూటీ చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళని పబ్లిక్ సర్వెంట్ అనే అంటారు. ఎనీ పర్సన్ హూ ఈజ్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ బేరర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ engaged in agriculture, industry, trade or banking, receiving or having received any financial aid from the central government or state government or from any corporation established by or under central, provincial or state act or any authority or body owned or controlled or headed by the government or government company as defined under section 617 of Companies Act 1956. అంటే ఎవరైనా రిజిస్టర్డ్ కోఆపరేటివ్ సొసైటీ లోన ఉండే ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎనీ అదర్ ఆఫీస్ బేరర్, అందులో ఉండే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడాను పబ్లిక్ సర్వెంట్సే అవుతారు. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఏంటంటే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇండస్ట్రీ, ట్రేడ్, బ్యాంకింగ్, ఇవన్నీ కూడా ఈ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అన్ని కూడాను. ఇంకేంటంటే రిసీవింగ్ ఆర్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రిసీవ్ చేసుకుంటున్నా, ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఎయిడ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ నుండి తీసుకునేవైనా, ఆర్ ఫ్రమ్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్, ఏమైనా కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ అయ్యాయనుకోండి, కోఆపరేటివ్ సొసైటీస్ కాకుండా కార్పొరేషన్స్ ఎస్టాబ్లిష్ అయినా అవైనా సరే ఎస్టాబ్లిష్డ్ అండర్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ ప్రొవిన్షియల్ యాక్ట్ ప్రకారం అవి ఎస్టాబ్లిష్ అయ్యి కంట్రోల్ ఉన్నట్లయితే అండర్ గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్ కంపెనీస్ అయినట్లయితే అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ, అంటే ఇందులో ఏంటి ప్రెసిడెంట్ ఉంటారు, సెక్రటరీ, ఆఫీస్ బేరర్స్, వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ అన్నమాట. ఎనీ పర్సన్ who is a chairman, member or employee of any service commission or board by whatever name called, or a member of any selection committee appointed by such commission or board for conduct of any examination or making any selection on behalf of the commission or board. ఈ స్టేట్ బోర్డ్ లోనైనా, సెంట్రల్ బోర్డ్ ఆర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ లో ఉండే చైర్మన్, సెక్రటరీ, మెంబర్ అండ్ ఎంప్లాయీ అందరూ కూడా, అందులో ఉండే వాళ్ళందరూ కూడాను పబ్లిక్ సర్వెంట్స్ అవుతారనమాట. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎనీ గవర్నింగ్ బాడీ, ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్ ఆర్ ఎనీ అదర్ టీచర్ or employee by whatsoever designation call of any university, and any person whose services have been availed of by university or any other public authority in connection with holding or conducting examination. ఇంకా మనకి యూనివర్సిటీస్ లో ఉండే వైస్ ఛాన్సలర్, మెంబర్స్ ఆఫ్ ఎనీ గవర్నింగ్ బాడీ, ఇంకా ప్రొఫెసర్స్, రీడర్స్, లెక్చరర్స్, ఇంకా అదర్ టీచర్స్, ఇంకా మిగిలిన ఎంప్లాయీస్ ఎవరుంటారో వాళ్ళందరూ కూడాను పబ్లిక్ సర్వెంట్ కిందనే వస్తారనమాట. ఏ యూనివర్సిటీలోనైనా సరే మొత్తం ఉండే వాళ్ళందరూ కూడా టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, వైస్ ఛాన్సలర్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంటే అవుతారనమాట. ఎనీ పర్సన్
who is an office bearer or employee of an educational, scientific, social, cultural, or other institution in whatever manner established, receiving or having received any financial assistance from central government or any state government or local or other public authority. Employee of office bearers or employee of any educational institute అయినా scientific institution అయినా social or cultural ఆర్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అది దట్ ఈస్ ఫర్ పబ్లిక్ పర్పస్ కోసం అని చేసినట్లయితే అందులో ఉండే ఎంప్లాయీస్ అండ్ ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా పబ్లిక్ సర్వెంట్ గానే కన్సిడర్ చేస్తారు. Explanation 1. Persons falling under any of the above sub-clauses are public servants, whether appointed by government or not. ఈ మనకి ఉన్నాయి ఈ 11 clauses లో కూడా వాళ్ళు అపాయింట్ అయింది త్రూ గవర్నమెంట్ అయినా కాకపోయినా నామినేటెడ్ అయినా సరే వాళ్ళందరూ కూడాను పబ్లిక్ సర్వెంట్ గానే కన్సిడర్ చేయాలి. సెక్షన్ 2D undue advantage. Undue advantage means any gratification whatever other than legal remuneration. ఏదైనా సరే అదర్ దెన్ లీగల్ రెమ్యూనరేషన్ కంటే మిగిలిన ఏదైనా సరే అన్డ్యూ అడ్వాంటేజ్ అనే అవుతుంది అని మనకి 2D చెప్తుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ దిస్ క్లాస్, ద వర్డ్ గ్రాటిఫికేషన్ ఈస్ నాట్ లిమిటెడ్ టు పిక్యూనియర్ గ్రాటిఫికేషన్స్ ఆర్ టు గ్రాటిఫికేషన్స్ ఎస్టిమేటెడ్ ఇన్ మనీ. అంటే ఇక్కడ గ్రాటిఫికేషన్ అంటే నాట్ ఓన్లీ మనీ అన్నమాట, మనీ ఆర్ ఎస్టిమేటెడ్ మనీ. పిక్యూనియర్ అంటే ఫైనాన్షియల్లీ చెప్పగలిగేదే కాకుండా ఆర్ మనీ రూపంలోనే కాకుండా అదర్ దెన్ మనీ అంటే కొన్ని ప్లెజర్స్ అవి ఉంటాయి కదా, వాటిని కూడా గ్రాటిఫికేషన్ గానే కన్సిడర్ చేయాలి అన్నమాట. క్లాస్ బి ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎక్స్ప్రెషన్ లీగల్ రెమ్యూనరేషన్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు రెమ్యూనరేషన్ పేడ్ టు ద పబ్లిక్ సర్వెంట్. అంటే లీగల్ రెమ్యూనరేషన్ అంటే నాట్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు రెమ్యూనరేషన్ పేడ్ టు ద పబ్లిక్ సర్వెంట్ అంటే వాళ్ళ శాలరీయే కాకుండా బట్ ఇంక్లూడ్స్ all remuneration which is permitted by the government or organization or which he serves to receive. అంటే శాలరీ కాకుండా ఏదైతే గవర్నమెంట్ ఆర్ దట్ ఆర్గనైజేషన్ పర్మిట్ చేస్తుందో అవన్నీ కూడాను అతను ఇచ్చే సర్వీసెస్ ఇచ్చేవన్నీ కూడా రెమ్యూనరేషన్ అవుతుంది అనమాట. లీగల్ రెమ్యూనరేషన్ అవుతుంది. అంటే ఓవర్ టైం చేసినట్లయితే దట్ అమౌంట్ ఆల్సో లీగల్ రెమ్యూనరేషన్. Chapter 2, Sections 3 to 6, Appointment of Special Judges. Section 3, Power to appoint Special Judges. Subsection 1, Central Government or State Government may, by notification in Official Gazette, appoint as many Special Judges as may be necessary for such area or areas or for such a case or group of cases as may be specified in the notification to try the following offences namely. అంటే ఇక్కడ స్పెషల్ జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా అపాయింట్ చేస్తుంది అనమాట. అంటే మనకి ఏసీబీ కేసెస్ చేసే ఉంటాయి, సిబిఐ కేసెస్ చేసే ఉంటాయి అనమాట. సిబిఐ కోర్ట్స్, ఏసీబీ కోర్ట్స్ ఉంటాయి కదా, స్పెషల్ కోర్ట్స్ అవన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసేవైతే సిబిఐ కోర్ట్స్, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏసీబీ కేసెస్ చేసే కేసెస్ అన్నమాట కోర్టులు. ఇవేంటంటే జనరల్ గా పర్టికులర్ ఏరియాలోన ఇలానే ఎస్టాబ్లిష్ చేస్తారు, లేకపోతే పర్టికులర్ కేసెస్ కి స్పెసిఫిక్ గా కూడాను స్పెషల్ కోర్ట్ గాను అపాయింట్ చేస్తారు. ఈ స్పెషల్ కోర్ట్స్ ఏ కేసెస్ ని డీల్ చేస్తాయంటే అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్. అంటే ఈ యాక్ట్ లో ఏ అఫెన్సెస్ పనిషబుల్ అంటారో ఆ అఫెన్సెస్ ని డీల్ చేస్తాయి. ఎనీ కాన్స్పిరసీ టు కమిట్ ఆర్ ఎనీ అటెంప్ట్ టు కమిట్ ఆర్ ఎనీ అబెట్మెంట్ ఆఫ్ ఎనీ అఫెన్సెస్ స్పెసిఫైడ్ ఇన్ క్లాస్ ఏ. క్లాస్ ఏ లో ఏం చెప్తుంది అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఇచ్చే పనిషబుల్ అఫెన్సెస్ ఏముంటే అవన్నీ కూడా స్పెషల్ కోర్ట్ డీల్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా దాంతో పాటు ఈ ఇందులో ఉన్న అఫెన్సెస్ కి కాన్స్పిరసీ టు కమిట్ దట్ అఫెన్స్ అయినా, లేకపోతే అబెట్మెంట్ టు కమిట్ దట్ అఫెన్స్ అయినా, లేకపోతే అటెంప్ట్ టు కమిట్ దట్ అఫెన్స్ చేసినా సరే ఈ స్పెషల్ కోర్టే డీల్ చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట.
Subsection 2. A person shall not be qualified for appointment as a judge under this act unless he is or has been a session judge or additional session judge or assistant session judge. స్పెషల్ కోర్ట్స్ లో జడ్జ్ గా అపాయింట్ చేయాలి అంటే ఆ జడ్జ్ ఎవరై ఉండాలి అంటే సెషన్ జడ్జ్ అయి ఉండాలి, లేకపోతే అడిషనల్ సెషన్ జడ్జ్ అయి ఉండాలి, లేకపోతే అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అయి ఉండాలి. కానీ మనకి బిఎన్ఎస్ఎస్ లో అసిస్టెంట్ సెషన్ జడ్జ్ అనేది రిమూవ్ చేశారనమాట. అంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ స్పెషల్ జడ్జెస్ గా ఉండే వాళ్ళు ఎవరంటే సెషన్ జడ్జ్ ఆర్ అడిషనల్ సెషన్ జడ్జ్ ని స్పెషల్ జడ్జ్ గా అపాయింట్ చేస్తారు అండర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ప్రకారం. Section 4. Cases triable by special courts. Section 4. Cases triable by special judges. Special judges ఏ cases try చేస్తారు. Offences specified in section 3(1) of this act shall be tried by the special judges only. అంటే 3(1) of PC Act ఏం చెప్తుంది అంటే ఈ యాక్ట్ లో ఉన్న అఫెన్సెస్ అని చెప్తుంది అనమాట. అంటే ఈ యాక్ట్ లో ఉన్న అఫెన్సెస్ ని ఎవరు డీల్ చేస్తారు అంటే ఓన్లీ స్పెషల్ జడ్జ్ అపాయింటెడ్ అండర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2. Subsection 2 tried by special judge. Subsection 2 tried by special judge for the area within which it was కమిటెడ్. జనరల్ గా జ్యూరిస్డిక్షన్ ఎలా ఉంటుందంటే ఏ ఏరియాలో అయితే ఆఫెన్స్ కమిట్ అయ్యిందో అంటే ఆ కరప్షన్ అనేది అయ్యిందో ఆ ఏరియా ఆర్ యాజ్ ద కేస్ మే బి స్పెషల్ జడ్జ్ అపాయింటెడ్ ఫర్ ద కేస్, లేకపోతే ఆ కేసు కోసమని ఒకవేళ అపాయింట్ అయినట్లయితే ఆ జడ్జ్ అలా అయినా డీల్ చేస్తారు. లైక్ ఇనిషియల్ గా ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఏ ఏరియాలో అయితే అఫెన్స్ ఆ ఏరియాలో ఉండే స్పెషల్ కోర్ట్ డీల్ చేస్తుంది, లేకపోతే స్పెసిఫిక్ గాను ఒక స్పెషల్ జడ్జ్ ని అపాయింట్ చేస్తే పర్టికులర్ కేస్ కి ఆ స్పెషల్ జడ్జ్ డీల్ చేస్తారు అనమాట. వేర్ దెర్ ఆర్ మోర్ స్పెషల్ జడ్జెస్ దాన్ వన్ ఫర్ సచ్ ఏరియా బై సచ్ వన్ ఆఫ్ దెమ్ యాజ్ ద కేస్ మే బి స్పెసిఫైడ్ ఇన్ దిస్ బిహావ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. మోర్ దెన్ వన్ ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అనమాట ఈ పర్టికులర్ గాను ఈ కోర్టులో చేయండి అని. Subsection 3. When trying any case, a special judge may also try an offence other than an offence under Section 3 of Prevention of Corruption Act with which the accused may, under CRPC, be charged at the same trial. At the time of trial, ఒకవేళ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు వేరే అఫెన్స్ కూడా చేసినట్లయితే ఆ రెండు అఫెన్సెస్ ని కూడా స్పెషల్ కోర్టే డీల్ చేస్తుంది అనమాట. అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేస్ ప్లస్ అదర్ అంటే రెగ్యులర్ అఫెన్స్ ఉంటాయి కదా ఐపీసీ ఆర్ బిఎన్ఎస్ లో ఉన్నాయి అఫెన్స్ ని కూడా స్పెషల్ కోర్టే డీల్ చేస్తుంది అనమాట. మనకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఎలానో ఎస్సీ ఎస్టీ యాక్ట్ తో పాటు ఒకవేళ ఐపీసీ ఆర్ బిఎన్ఎస్ లో అఫెన్స్ ఉన్నట్లయితే రెండింటిని కూడాను అక్కడ స్పెషల్ కోర్టే ట్రై చేసేటట్టు ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా ఇక్కడ స్పెషల్ కోర్టే ట్రై చేస్తుంది. ఎక్కడైనా సరే స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయంటే అదర్ జనరల్ ఆఫెన్సెస్ కూడా స్పెషల్ కోర్టే డీల్ చేస్తాయి అనమాట. ఇక్కడ అంటే అదర్ దెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ని కూడాను స్పెషల్ కోర్ట్ డీల్ చేస్తుంది అండర్ సెక్షన్ 4 సబ్సెక్షన్ 3 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. Subsection 4. The trial of offence shall be held as far as possible on day-to-day basis and an endeavor shall be made to ensure that the trial is to be concluded within a period of 2 years. అంటే వన్స్ ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత డే టు డే ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి అండ్ ఆల్సో ట్రయల్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years. 2 years లో ట్రయల్ కంప్లీట్ అవ్వాలి. ప్రొవైడెడ్ ఫస్ట్ ప్రొవిజన్ if not completed the special judge has to record reasons for not having done so. ఒకవేళ 2 years లోపు కంప్లీట్ చేయనట్లయితే ట్రయల్ అనేది స్పెషల్ జడ్జ్ తన రీజన్స్ ని రికార్డ్ చేయాలి అన్నమాట. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ ద said period may be extended by such further period for reasons to be recorded in writing but not exceeding 6 months at a time. ఒకవేళ అంటే 2 years లో కంప్లీట్ అవ్వలేదు అనుకోండి రీజన్స్ మెన్షన్ చేయాలి
ఇన్ రైటింగ్ లో ఉండాలి. తర్వాత ఫర్దర్ గాను 6 months మాక్సిమం అనమాట. ఎట్ ఏ టైం అయితే 6 months ఎక్స్టెండ్ చేయొచ్చు టైం. So, however, that said period together with such extended period shall not exceed ordinarily 4 years in aggregate. అంటే 2 years తర్వాత రీజన్స్ ని రికార్డ్ చేస్తూ ఇన్ రైటింగ్ లో రికార్డ్ చేస్తూ 6 months అలాగా టోటల్ అగ్రిగేట్ పీరియడ్ 4 years అయ్యే లోపు ట్రయల్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అంటే అగ్రిగేట్ మాక్సిమం పీరియడ్ ఈస్ 4 years. 4 years లోగా ట్రయల్ అనేది కంప్లీట్ చేయాలి స్పెషల్ జడ్జ్. నెక్స్ట్ సెక్షన్ 5 ప్రొసీజర్ అండ్ పవర్స్ ఆఫ్ స్పెషల్ జడ్జ్. Subsection 1. A special judge may take cognizance of offence without the accused being committed to him for trial. అంటే ఇక్కడ కంప్లైంట్ ప్రొసీడింగ్స్ ఏమీ ఉండవు అనమాట. డైరెక్ట్ గాను స్పెషల్ కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. అండ్ ట్రయింగ్ ద అక్యూజ్డ్ షల్ ఫాలో ద ప్రొసీజర్ అండర్ సిఆర్పిసి ఫర్ ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసెస్ బై మేజిస్ట్రేట్. స్పెషల్ కోర్టే కాగ్నిజెన్స్ తీసుకుంటుంది. ఇంకా ట్రయల్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసెస్ కండక్టెడ్ బై ద మేజిస్ట్రేట్. వారెంట్ ట్రయల్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎంతో సెషన్ జడ్జ్ అయినా సరేను వారెంట్ ట్రయల్ ని కండక్ట్ చేస్తారనమాట ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో. సబ్సెక్షన్ 2. స్పెషల్ జడ్జ్ మే విత్ వ్యూ టు అబ్టైనింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ సపోజ్ టు హ్యావ్ బీన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కన్సర్న్ ఇన్ ఆర్ privy to an offence, tender a pardon to such person on a condition of his making full and true disclosure of the whole circumstances within his knowledge relating to the offence. ఒక స్పెషల్ జడ్జ్ ఎవిడెన్స్ ని అబ్టైన్ చేయడానికి ఏం చేస్తారంటే టెండర్ ఆఫ్ పార్డన్ అనేది కూడా ఆఫర్ చేస్తారనమాట. ఒకవేళ ఆ పర్సన్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కనెక్షన్ ఉన్నట్లయితే ఆ పర్సన్ కి టెండర్ ఆఫ్ ఆర్డర్ అనేది ఒక ఆఫర్ అనేది ఇస్తారు 307 and 308 ప్రకారం సిఆర్పిసి. అప్పుడు ఆ పర్సన్ ఏం చేయాలంటే తనకి ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఏది కూడా కన్సల్ట్ చేయకుండా మొత్తం ఫుల్ అండ్ ట్రూ డిస్క్లోజర్ చేయాలన్నమాట. అండ్ ఎవ్రీ అదర్ పర్సన్ కన్సర్న్ వెదర్ ద ప్రిన్సిపల్ ఆర్ అబెట్టా ఇన్ కమిషన్ thereof and any pardon so tendered shall for 308 subsection 1 to subsection 5 of CRPC deemed to have been tendered under 307 of CRPC. అంటే ఇక్కడ సెషన్స్ కోడ్ కాబట్టి ప్రొవిజన్స్ 308 అనేది అప్లై అవుతుంది. కానీ డీమ్ టు బి టెండెడ్ అంటే 307 అనమాట సిఆర్పిసి. అంటే టెండర్ ఆఫ్ పార్డన్ అనేది ఇస్తారు. ఎవరైనా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎవరైనా అక్యూజ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినట్లయితే అతనికి అంటే ఏంటి మనకి పార్డన్ అనేది దొరుకుతుంది కాబట్టి ఆఫర్ చేస్తారనమాట. ప్రొవైడెడ్ ఆ పర్సన్ ఏంటంటే ట్రూ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద కమిషన్ ఆఫ్ ద అఫెన్స్ ని డిస్క్లోజ్ చేయాలి మ్యాటర్ అంతా కూడా. సబ్సెక్షన్ 3. సేవెస్ ప్రొవైడెడ్ అండర్ Sections 5, subsection 1 and subsection 2. The provisions of CRPC shall not be inconsistent with Prevention of Corruption Act. ఇక్కడ కాగ్నిజెన్స్ తీసుకునేటప్పుడు ఇంకా టెండర్ ఆఫ్ పార్డన్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అవేంటి సిఆర్పిసి ప్రొవిజన్స్ కాబట్టి అవి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రొవిజన్స్ కి ఇన్కన్సిస్టెంట్ గా ఉండకూడదు అనమాట. ఒకవేళ ఏమైనా ఇన్కన్సిస్టెంట్ ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయాలి. Apply to the proceedings before the special judge. అదే స్పెషల్ జడ్జ్ బిఫోర్ చేసేటప్పుడు ఏమైనా ఇన్కన్సిస్టెన్సీ ఉంటే ఆ సిఆర్పిసి ప్రొవిజన్ ని అప్లై చేయకూడదు. అండ్ ఫర్ పర్పస్ ఆఫ్ said provisions the court of special judge shall be deemed to be court of session and the person conducting the prosecution before the special judge shall be deemed to be public prosecutor. అంటే ఇక్కడ ప్రొసీజర్ అది వారెంట్ ట్రయల్ కండక్టెడ్ బై ద మెజిస్ట్రేట్ అంటే వారెంట్ ట్రయల్ ప్రొసీజర్ ఫాలో అయినా సరే ఆ జడ్జ్ ని షల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెషన్ జడ్జ్ అంటారు. ఇంకా అక్కడ కండక్ట్ చేసే ప్రాసిక్యూటర్ ని
deemed to be public prosecutor anamata. Subsection 4, in particular and without prejudice to the generality, are provisions of section 5 subsection 3. The provisions of section 326 of CRPC shall, as far as may be, apply to the proceedings before the special judge, and for the purpose of the provisions, special judge shall be deemed to be a magistrate. 326 of CRPC corresponding provision is 365, conviction or commitment on evidence partly recorded by one magistrate and partly by another. అంటే ఎవరైనా magistrate, special judge, partly recorded by one judge and partly recorded by another special judge ఒకవేళ ఎవిడెన్స్ రికార్డ్ చేస్తే దాన్ని బేస్ చేసి కూడా కన్విక్షన్ అనేది ఇవ్వచ్చు అని చెప్తుంది అనమాట. అలా అంట ఈ ప్రావిజన్ దేనికి, ఇది మెజిస్ట్రేట్ కి సంబంధించింది కాబట్టి అలాంటి అప్లై చేసేటప్పుడు షల్ బి డీమ్ టు బి మెజిస్ట్రేట్. Subsection 5, special judge may pass upon any person convicted by him any sentence authorized by law for punishment of offense of which such person is convicted. Special judge అక్యూజ్ పర్సన్ ని కన్విక్ట్ చేసేటప్పుడు స్పెషల్ జడ్జ్ కి ఎంత సెంటెన్స్ వరకు ఆథరైజేషన్ ఉందో ఇంపోజ్ చేయడానికి అంత సెంటెన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. A special judge, while trying an offence punishable under this act, shall exercise all the powers and functions exercised by district judge under Criminal Law Amendment Ordinance 1944. అంటే ఇక్కడ స్పెషల్ జడ్జ్ గా వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1944 లో డిస్ట్రిక్ట్ జడ్జ్ కి ఏ పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అన్ని కూడా ఈ స్పెషల్ జడ్జ్ కి ఉన్నాయి అని సెక్షన్ 5 సబ్సెక్షన్ 6 చెప్తుంది అనమాట. సెక్షన్ 6, పవర్ టు ట్రై సమ్మరీలీ, వేరే సబ్సెక్షన్ 1, వేరే స్పెషల్ జడ్జ్ ట్రైస్ ఎనీ అఫెన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 3 subsection 1. 3 subsection 1 ఏం చెప్తుందంటే offenses punishable under this act అంటే పీసీ యాక్ట్ లో ఉండే offenses alleged to have been committed by public servant in relation to contravention of any special order referred in section 12A subsection 1 of Essential Commodities Act or section 12A 2 క్లాస్ ఏ ప్రకారం ఎవరైనా ఇన్ కాంట్రవేషన్ గాను ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మీద ఏదైనా అఫెన్స్ అయ్యేటప్పుడు అండర్ సెక్షన్ 12 ప్రకారం అఫెన్స్ అయినట్లయితే స్పెషల్ జడ్జ్ ట్రై ద అఫెన్స్ ఇన్ సమరీ వేలో ట్రయల్ అనేది చేయాలన్నమాట. సమరీ ప్రొసీడింగ్స్ సెక్షన్ 262 265 ఆఫ్ సిఆర్పిసి ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి. ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కన్విక్షన్ ఇన్ సమరీ ట్రయల్ అండర్ సెక్షన్ 6, it shall be lawful for the special judge to pass a sentence of imprisonment for a term not exceeding 1 year. అంటే సెక్షన్ 6 ప్రకారం సమరీ ట్రయల్ అనేది కండక్ట్ చేసినట్లయితే పనిష్మెంట్ అనేది స్పెషల్ జడ్జ్ ఇంప్రిజన్మెంట్ నాట్ లెస్ దెన్ 1 year అనేది ఇవ్వాలి అనమాట, ఇంపోజ్ చేయాలి. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ వెన్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్ ఇన్ ద కోర్స్ ఆఫ్ summary trial under section 6, it appears to the special judge that the nature of the case is such that the sentence of imprisonment for a term exceeding 1 year may have to be passed, or that it is or any other reason undesirable to try the case summarily, the special judge shall, after hearing the parties, regard an order to that effect and thereafter recall all the witnesses who have been examined and proceed to hear and or rehear the case in accordance with the provisions prescribed by the said court for the trial of warrant cases by the magistrate. ఒకవేళ ఈ పీసీ యాక్ట్ లో చేసే అఫెన్సెస్ ఏదైనా సరే ఇనీషియల్ గా అయితే సమ్మరీ ట్రయల్ అనేది కండక్ట్ చేయాలి. సమ్మరీ ట్రయల్ కండక్ట్ చేసినట్లయితే స్పెషల్ జడ్జ్ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ లెస్ దెన్ 1 year ఇవ్వాలి. కానీ డ్యూరింగ్ ట్రయల్ ఆర్ లేకపోతే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ సమ్మరీ ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడైనా లేకపోతే ట్రయల్ అంతా అయిపోయిన తర్వాత అయినా వీళ్ళకి 1 year ఇంప్రిజన్మెంట్ అనేది సఫిషియంట్ కాదు అని అనుకునేటప్పుడు ఏం చేయాలంటే
వారెంట్ కేసు అనేది కండక్ట్ చేయాలి. ఒకవేళ ప్రీవియస్ గానీ ట్రయల్ కంప్లీట్ అయిపోయినట్లయితే మళ్ళీ విట్నెసెస్ అందరినీ రీకాల్ చేసి మళ్ళీ రీఎగ్జామిన్ చేయాలి. వారెంట్ ట్రయల్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సబ్సెక్షన్ 2, no appeal cases tried summarily if a sentence of imprisonment not exceeding 1 month and fine not exceeding 200. ఒకవేళ సమ్మరీ ప్రొసీజర్ కండక్ట్ చేసి ఇంప్రిజన్మెంట్ లెస్ దెన్ 1 month అండ్ ఫైన్ నాట్ ఎక్సైడింగ్ 200 ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో దానికి అపీల్ అనేది ఉండదు. Whether or not any order under 452 CRPC is made in addition to such sentences. 452 corresponding provision is 498, order for disposal of property at conclusion of the trial. అంటే ఒకవేళ సమ్మరీ ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ 1 month అయినా ఫైన్ మోర్ దెన్ 200 అయినా ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో అపీల్ అనేది ఉంటుంది అన్నమాట. అండర్ సెక్షన్ 6 సబ్సెక్షన్ 2 ప్రకారం. ఓకే, చాప్టర్ 3 సెక్షన్స్ 7 to 16 offenses and penalties. Section 7, offense relating to public servant being bribed. Any public servant who obtains or accepts or attempts to obtain, ఒకవేళ తీసుకున్నా లేకపోతే యాక్సెప్ట్ చేసినా attempts to obtain from any person and undue advantage, అంటే 2D లో చెప్పారు కదా, undue advantage other than legal gratification other than legal remuneration is the undue advantage with intention to perform, అంటే వాళ్ళు ఏదైనా పర్ఫార్మ్ చేయడానికి ఆర్ cause performance of public duty improperly or dishonestly or to forbid or cause forbearance to perform such duty either by himself or by another public servant. ఆ పబ్లిక్ సర్వెంట్ అయినా లేకపోతే వేరే పబ్లిక్ సర్వెంట్ ద్వారానైనా ఏదైనా ఇంప్రాపర్లీ ఆర్ డిజానెస్ట్లీ ఆర్ ఫర్బేర్ ఆర్ కాజ్ ఫర్బేరెన్స్, అంటే ఎగ్నెస్ట్ లా ఏదైనా చేయడానికి ఏమైనా తీసుకున్నట్లయితే అబ్టైన్స్ ఆర్ యాక్సెప్ట్స్ ఆర్ అటెంప్ట్స్ టు అబ్టైన్ చేసినట్లయితే దాన్ని బ్రైబ్ గానే కన్సిడర్ చేస్తారనమాట. బి అబ్టైన్స్ ఆర్ యాక్సెప్ట్స్ ఆర్ అటెంప్ట్స్ టు అబ్టైన్ an undue advantage from any person as a reward for improper or dishonest performance of public duty or for forbearing the performance of such public duty either by himself or another public servant. ఇక్కడ కూడా obtains or accepts or attempts to obtain undue advantage from any person as a reward గా కూడా తీసుకోవడం కూడా తప్పే అన్నమాట, అది కూడా బ్రైబే. ఫర్ ఇంప్రాపర్ ఆర్ డిజానెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ, ఇంప్రాపర్ గా ఆర్ డిజానెస్ట్ గా పబ్లిక్ డ్యూటీ చేయడం ఎందుకు చేస్తున్నారు, రివార్డ్ ఇస్తారని చేస్తున్నారు అనమాట. ఆర్ ఫర్బేరింగ్ టు పర్ఫార్మ్ అంటే మానేయడం అనమాట. ఫర్బేరింగ్ టు పర్ఫార్మ్ సచ్ పబ్లిక్ డ్యూటీ చేయవలసింది మానేయడం either by himself or other person, ఇతనైనా లేకపోతే వేరే అదర్ పబ్లిక్ సర్వెంట్ ద్వారానైనా ఇంప్రాపర్ గా చేయడం ఆర్ డిజానెస్ట్ గా చేయడం, లేదా చేయవలసింది చేయకుండా మానేసినా సరే, అంటే కొన్ని చేయవలసింది చేయకపోతే వాళ్ళకి ఫేవర్ అవుతాయి, అలా అయినా చేసినా సరే అది కూడా బ్రైబ్ అన్నమాట. పర్ఫార్మ్స్ ఆర్ ఇండ్యూసెస్ another public servant to perform improperly or dishonestly a public duty or forbid performance of such public duty in anticipation of or in consequence of accepting an undue advantage from any person. ఇక్కడ ఏంటంటే వాళ్ళు పర్ఫార్మ్ చేయడం అయినా లేకపోతే అదర్ పర్సన్ కి ఇండ్యూస్ చేయడం అనమాట. అదర్ పబ్లిక్ సర్వెంట్ ని ఇండ్యూస్ టు పర్ఫార్మ్ ఇంప్రాపర్లీ ఆర్ డిజానెస్ట్లీ, అంటే మీరు ఈ పర్టికులర్ ఏదైనా పబ్లిక్ డ్యూటీని ఇంప్రాపర్ గా డిజానెస్ట్ గా చేస్తే మీకు
ఇంత గ్రాటిఫికేషన్ అనేది, ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అనేది వస్తుంది అని ఇండ్యూస్ చేయడం అన్నమాట. మీకు బాగా ఉంటుంది అంటే ఫైనాన్షియల్లీ బాగా ఎన్రిచ్ అవుతారు అని చెప్పడానికి. అలా ఇండ్యూస్ చేయటమైనా లేకపోతే ఈ పర్టికులర్ పబ్లిక్ సర్వెంట్ అయినా పర్ఫామ్ చేసినా ఇండ్యూస్ చేసినా ఆర్ టు ఫర్బెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ, ఆ డ్యూటీని చేయకుండా ఉన్నట్టేనా. ఎందుకు ఇలా చేస్తారంటే ఇన్ యాంటిసిపేషన్ ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్సెప్టింగ్. ఓకే, మేము ఈ వర్క్ చేస్తే అంటే వాళ్ళకి ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. నేను ఈ వర్క్ మీకు చేసి పెడితే నాకు వస్తుంది, ఇతనికి నేను హెల్ప్ చేస్తే గ్యారంటీగా నాకు వస్తుంది అని ఇన్ యాంటిసిపేషన్ ఆర్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్సెప్టింగ్ అండ్ అన్యూ అడ్వాంటేజ్. లేకపోతే ఫ్యూచర్ లో ఈ చేయడం వల్ల నాకు ఏంటి ఈ అన్యూ అడ్వాంటేజ్ అనేది వస్తుంది. అలా చేయటం కూడా బ్రైబ్ అని ఉంటారు. పనిషబుల్ అండర్ సెక్షన్ 7 shall be punishable with imprisonment for a term not less than 3 years but which may extend to 7 years and also fine. ఇక్కడ మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో అన్ని దగ్గరలో కూడా ప్లస్ ఫైన్ ఇన్ అడిషన్ టు పనిష్మెంట్ ఫైన్ ఆల్సో ఇంపోజ్డ్. 3 to 7 years అన్నమాట. మినిమం 3 years, maximum 7 years and also fine. Explanation 1. Obtaining, accepting or attempting to obtain an undue advantage shall itself constitute an offense. అలాగా అబ్టైన్ చేయడం అనే acceptance or attempting to obtain అలా చేయటమే అంటే తీసుకోకర్లేదన్నమాట. అలా చేసినంతలో కూడాను దట్ ఈస్ shall itself constitute an offense even if performance of public duty by the public servant is not or has not been improper. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ తన డ్యూటీని ఇంప్రాపర్ అవ్వకపోయినా సరే, అంటే వాళ్ళు చేయవలసిన డ్యూటీనే వీళ్ళు చేస్తారు కానీ అది యాక్సెప్ట్ చేసినట్లయితే అది బ్రైబే అవుతుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే జనరల్ గాను గవర్నమెంట్ ఆఫీసెస్ లో వాళ్ళ పబ్లిక్ సర్వెంట్ చేయవలసిన డ్యూటీ వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు ఎందుకు డిలే చేస్తారంటే బ్రైబ్ కోసం డిలే చేస్తారు. అలా బ్రైబ్ పబ్లిక్ సర్వెంట్స్ ఈ బ్రైబ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఏమైనా పనులు ఉంటే అలాగన్నా ఉంచి ఎవరైనా ఆఫర్ చేసేటప్పుడే చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేయడానికి కూడాను డబ్బులు తీసుకుంటే దాన్ని బ్రైబ్ అంటారు అనమాట. Illustration: a public servant so asks a person P to give him an amount of 5,000 rupees to process his routine ration card application on time. S is guilty of offense under section 7. ఇక్కడ పబ్లిక్ సర్వెంట్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయాలి కానీ ఇష్యూ చేయకుండాను ఆన్ టైమ్ లో ఇష్యూ చేయాలి అని అంటే తను నాకు 5,000 ఇస్తాను, నీకు ఆన్ టైమ్ లో నీకు రేషన్ కార్డ్ అనేది ఇస్తామని చెప్తారు అనమాట. దిస్ ఈస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 7. Explanation 2. Expression obtains or accepts or attempts to obtain shall cover cases where a person being a public servant obtains or accepts or attempts to obtain any undue advantage for himself or for any other person by abusing his position as a public servant or by using his personal influence over any other public servant or by any other corrupt or illegal means. ఇంకా అబ్టైన్స్ ఆర్ యాక్సెప్ట్స్ ఆర్ అటెంప్ట్స్ టు అబ్టైన్ ఇది ఏంటి కవర్ చేస్తుంది అంటే ఈ పబ్లిక్ సర్వెంట్ ఎనీ అన్డ్యూ అడ్వాంటేజ్ ఫర్ హిమ్సెల్ఫ్, అతనికైనా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుందామని, లేకపోతే ఫర్ ఎనీ అదర్ పర్సన్, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ఏమన్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకైనా అతనికైనా అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారు. లేకపోతే చూడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఈ వర్క్ చేసినట్లయితే నీకు ఒక అపార్ట్మెంట్ ఇస్తాను అంటారు. అది ఆ పబ్లిక్ సర్వెంట్ కి ఇవ్వచ్చు లేదా ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద రాయొచ్చు అనమాట. అలా బై అబ్యూజింగ్ హిస్ పొజిషన్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ ఆర్ బై యూజింగ్ హిస్ పర్సనల్, అంటే ఈ వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేయాలంటే అతను యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ గానైనా ఆర్ యూజింగ్ హిస్ పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్ పబ్లిక్ సర్వెంట్, ఇతని ఇన్ఫ్లుయెన్స్ వేరే వాళ్ళతో వేరే అదర్ పబ్లిక్ సర్వెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనమాట. చేసినా కూడాను అది కూడా బ్రైబ్ అనే అవుతుంది అనమాట. అంటే ఇది కెపాసిటీ ఉంది, నువ్వు ఇది
చెయ్యు అని వాళ్ళ సబార్డినేట్ తో చేయించినా సరే, లేకపోతే అతనే చేసినా సరే, ఆ పబ్లిక్ సర్వెంట్ చేసినా, లేకపోతే వాళ్ళ సబార్డినేట్ సుపీరియర్స్ తో ఎలా కన్విన్స్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ వర్క్స్ చేయించుకున్నా సరే, ఆర్ ఎనీ అదర్ కరెక్ట్ ఆర్ ఇల్లీగల్ మీన్స్, ఆర్ ఇంకేదైనా కరెక్ట్ ఆర్ ఇల్లీగల్ మీన్స్ లో చేసినా సరే, అవన్నీ కూడాను బ్రైబ్ కిందనే వస్తాయి అన్నమాట. వాళ్ళు ఏం చేసినా సరే. It shall be immaterial whether such person being a public servant obtains or accepts or attempts to obtain the undue advantage directly or through a third party. ఈ undue advantage అనేది ఈ డైరెక్ట్ గా తీసుకున్నా త్రూ థర్డ్ పర్సన్ తీసుకున్నా అది ఇమ్మెటీరియల్ అనమాట. undue advantage అనేది తీసుకున్నాడా లేదా అదే కన్సిడర్ చేయాలి. సెక్షన్ 7A, taking undue advantage to influence public servant by corrupt or illegal means or by exercise of personal influence. Section 7A, taking undue advantage to influence public servant by corrupt or illegal means or by exercising personal influence. Whoever accepts or obtains or attempts to obtain from another person నుండి acceptance or obtains or attempts to obtain, whoever accepts or attempts or attempts to obtain from another person or himself, or అంటే వేరే పర్సన్ ద్వారానైనా, లేకపోతే ఆ పర్సన్ హిమ్సెల్ఫ్ అయినా, ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్సన్ any undue advantage as a motive or reward to influence the public servant by corrupt or illegal means or by exercise of his personal influence to perform by exercising his personal influence to perform or to cause performance of public servant improperly or dishonestly, or forbid or to cause forbid such public duty by such public servant or by another public servant. This is punishable under section 3 to 7 years and also fine. ఏదైనా రివార్డ్ ఆర్ మోటివ్ ఇంటెన్షన్ తో టేకింగ్ undue advantage to influence the public servant, undue advantage తో పబ్లిక్ సర్వెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ by corrupt or illegal means or by exercise of personal influence తో చేసినట్లయితే ఆ పర్సన్ ఈజ్ పనిషబుల్ అండర్ up to 3 to 7 years and also fine. Section 7A, taking undue advantage to influence public servant by corrupt or illegal means or by exercise of personal influence. This is also punishable from 3 to 7 years. Minimum 3 years, maximum 7 years and also fine. Section 8, offenses relating to bribing a public servant. ఇక్కడ bribe ఇవ్వడం అన్నమాట. A person who gives or promises to give an undue advantage to another person or persons with intent to influence the public servant to perform improperly a public duty. Section 8 ప్రకారం bribe అనేది ఇస్తున్నారు. Subsection 1, a person who gives or promises to give an undue advantage to another person or persons with intention to, ఇక్కడ అంటే ఒక ఆర్డినరీ పర్సన్, జనరల్ పర్సన్ gives or promises to give, నేను ఇస్తాను, ఆర్ ఇవ్వడమేనా లేకపోతే ప్రామిసెస్, నేను ఈ వర్క్ కంప్లీట్ అయ్యేగానే ఇస్తాను, an undue advantage to another or another's with intention to induce a public servant to perform improperly a public duty. Public servant ఆ డ్యూటీని ఇంప్రాపర్గా చేయమని, ఆర్ టు రివార్డ్ సచ్ పబ్లిక్ సర్వెంట్ ఫర్ ఇంప్రాపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఇంప్రాపర్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రాపర్ గా చేసినట్లయితే రివార్డ్ ఇస్తారని, ఇండ్యూస్ చేస్తారు లేకపోతే రివార్డ్ ఇస్తారు.
అంటే నేను బ్రైబ్ ఇస్తాను ఇచ్చేవాడైనా టు ఇండ్యూస్ పబ్లిక్ సర్వెంట్ టు పర్ఫార్మ్ ఇంప్రాపర్లీ ఏ పబ్లిక్ డ్యూటీ. పబ్లిక్ డ్యూటీని ఇంప్రాపర్ గా చేయడానికి ఇండ్యూస్ చేయడం, ఆర్ టు రివార్డ్ సచ్ పబ్లిక్ సర్వెంట్ ఫర్ ఇంప్రాపర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీ. ఆ డ్యూటీని ఇంప్రాపర్ గా పర్ఫార్మ్ చేయడానికి రివార్డ్ ఇవ్వటం. ఈ రెండు కూడా సెక్షన్ 8 కింద పనిషబుల్ అన్నమాట. ఇలా చేసినట్లయితే విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years. ఇక్కడ మినిమం సెంటెన్స్ లేదు, మాక్సిమం సెంటెన్సెస్ 7 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. ఇక్కడ ఓన్లీ ఫైన్ కూడా ఇంపోజ్ చేయొచ్చు అనమాట బ్రైబ్ ఇచ్చే వాళ్ళకి. 7 years, మాక్సిమం 7 years ఆర్ ఫైన్ ఆర్ బోత్, రెండు కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రొవిజో సెక్షన్ 8 షల్ నాట్ అప్లై వేర్ ఎ పర్సన్ కంపెల్ టు గివ్ సచ్ undue అడ్వాంటేజ్. ఫస్ట్ రోజు ఏం చెప్తుందంటే, ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ కంపెల్ చేసినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో సెక్షన్ 8 అప్లై అవుదన్నమాట. ప్రొవిజన్ 2, the person so compelled shall report the matter to law enforcement authority or investigating agency within a period of 7 days from the date of giving such undue advantage. ఒకవేళ బ్రైబ్ అనేది ఇచ్చినట్లయితే ఇచ్చిన నుండి 7 days లోపు ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి రిపోర్ట్ చేయాలి. ప్రొవిజన్ 3, where an offense under section 8 has been committed by commercial organization, such commercial organization shall be punished with fine. ఇక్కడ జనరల్ గా మనుషులు అయితే వాళ్ళకి మాక్సిమం 7 years ఫైన్ ఆర్ బోత్ అనేవి ఇంపోజ్ చేస్తారు. కానీ కమర్షియల్ ఆర్గనైజేషన్ అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఎంటిటీ కాబట్టి, అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్, ఒక ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాళ్ళని ఫిజికల్ గా ఇంప్రిజన్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు. Illustration, a person P gives a public servant S an amount of 10,000 to ensure that he is granted a license over all the other P does. P is guilty of offense under section 8 subsection 1. అంటే ఇక్కడ ఏంటంటే P ఒక పర్సన్ పబ్లిక్ సర్వెంట్ కి 10,000 ఇచ్చారు అనమాట. అంటే అదర్ బిడ్డర్స్ తో ఇంకా అదర్ బిడ్డర్స్ తో పాటు బిడ్ లో పార్టిసిపేట్ చేశాడు ఆక్షన్ లో. కానీ తనకి ఆ లైసెన్స్ ఇవ్వమని 10,000 బ్రైబ్ అనేది ఇచ్చారు. కాబట్టి ఈస్ పనిషబుల్ అండర్ సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. Explanation, it shall be immaterial whether the person to whom an undue advantage is given or promised to be given is the same person as the person who is to perform or has performed the public duty concerned, and it shall also immaterial whether such undue advantage is given or promised to given by person directly or through third person. అంటే బ్రైబ్ అనేది పబ్లిక్ సర్వెంట్ కి ఇచ్చేటప్పుడు వాళ్ళ డ్యూటీని పర్ఫామ్ చేయడానికి పర్ఫామ్ చేసేసినట్లయితే అది ఆ పర్టికులర్ పర్సనే కాకుండా పర్సన్ అని ఇవ్వచ్చు, థర్డ్ పర్సన్ తో ఇచ్చినా సరే ఏదైనా సరే అఫెన్స్ అవుతుంది అనమాట. Subsection 2, nothing in section 8 subsection 1 shall apply to a person if that person after performing a law enforcement authority or investigating agency gives or promises to give any undue advantage to another person in order to assist such law enforcement authority or investigating agency in its investigation of offense alleged against the latter. ఒకవేళ ఇలాగా బ్రైబ్ అనేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆర్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ వాళ్ళే ఇవ్వమని చెప్పారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు పనిషబుల్ కాదనమాట. అంటే ట్రాప్ విట్నెసెస్ గా యూజ్ చేసుకునేటప్పుడు ఆ విట్నెస్ సెక్షన్ 8 కింద పనిషబుల్ కాదు. సెక్షన్ 9, offenses relating to bribing a public servant by commercial organization. Subsection 1, where an offense under this act means Prevention of Corruption Act has been committed by commercial organization, such organization shall be punished with fine. ఒకవేళ
ఈ బ్రైబ్ అనేది ఒకవేళ పర్సన్ అనుకోండి సెక్షన్ 8 సబ్సెక్షన్ 1 కింద పనిషబుల్ అవుతారు. కానీ అది కమర్షియల్ ఆర్గనైజేషన్ అయినట్లయితే అండర్ సెక్షన్ 9 కింద పనిషబుల్ అవుతారు. ఈ కమర్షియల్ ఆర్గనైజేషన్ అనేది ఈ ఇండివిజువల్ పర్సన్ కాదు, ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి వాళ్ళని ఇంప్రిజన్మెంట్ లో పెట్టలేరు కాబట్టి ఓన్లీ ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే కమర్షియల్ ఆర్గనైజేషన్ అనేది డైరెక్ట్ గాను పబ్లిక్ సర్వెంట్ తో నేను ప్రైవేట్ సర్వెంట్ చెప్పారు కదా, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏమైనా ఎనీ పర్సన్ అసోసియేటెడ్ విత్ ద కమర్షియల్ ఆర్గనైజేషన్, ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ వెళ్ళి మేము ఈ కంపెనీ తరఫున మీకు ఆఫర్ చేస్తాము అని చెప్తారు అనమాట. సెక్షన్ 3 ఫర్ పర్పస్ ఆఫ్ సెక్షన్ 8 and 9 ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ మీన్స్, కమర్షియల్ ఆర్గనైజేషన్ అంటే ఏదైనా కార్పొరేషన్, ఏదైనా బాడీని ఇన్కార్పొరేషన్ అంటే రిజిస్టర్ అవడం అన్నమాట. ఏదైనా బాడీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఇండియాలో బిజినెస్ చేసిన, అవుట్ సైడ్ ఇండియా బిజినెస్ చేసిన, లేకపోతే ఏదైనా బాడీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అవుట్ సైడ్ ఇండియా రిజిస్టర్ అయ్యి ఎనీ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇండియాలో చేసిన, లేదా ఎనీ పార్ట్నర్షిప్ ఫార్మ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఇండియాలో బిజినెస్ చేసిన, లేదా అవుట్ సైడ్ ఇండియా బిజినెస్ చేసిన, లేకపోతే ఏదైనా పార్ట్నర్షిప్ ఫార్మ్ అవుట్ సైడ్ ఇండియా రిజిస్టర్ అయ్యి ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియాలో బిజినెస్ చేసిన, అలా ఉన్నట్లయితే వాటిని కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అంటారు అనమాట. బిజినెస్ ఇంక్లూడ్స్, బిజినెస్ అంటే ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. ట్రేడ్ చేసిన, ఏదైనా ప్రొఫెషన్ అయినా బిజినెస్, ట్రేడ్ అయినా బిజినెస్, ఆర్ ఎనీ రెండరింగ్ ఎనీ సర్వీసెస్ ఆల్సో బిజినెస్ అంటారు. క్లాస్ బి. Class C, a person is said to be associated with a commercial organization if such person performs services for or on behalf of the commercial organization, irrespective of any promise to give or giving any undue advantage which constitute an offense under section 9 subsection 1. ఎవరైనా పర్సన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ తో అసోసియేట్ అయ్యి if such person performs services for or on behalf of the commercial organization చేసినట్లయితే person is not liable under section 8 but that offence is punishable under section 9 subsection 1 of PC. Explanation. Capacity in which the person performs services for or on behalf of the commercial organization shall not matter irrespective of whether such person is employee or agent or subsidiary of such commercial organization. వాళ్ళకునే కెపాసిటీ టు పర్ఫార్మ్ సర్వీసెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ 2 whether or not the person is a person to perform services for or on behalf of the commercial organization is to be determined by reference to all the relevant circumstances and not merely by reference to the nature of relationship between such person and commercial organization. Explanation 3. If the person is an employee of the commercial organization, it shall be presumed, unless the contrary proved, that such person is a person who has performed services for or on behalf of the commercial organization. ఎవరైనా ఎంప్లాయీ కమర్షియల్ ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీ ఉన్నట్లయితే అక్కడ ఎంప్లాయీ ఏంటి, వాళ్ళు ఫర్ ఆర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ చేశారనే కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ అన్నమాట, చేస్తుంది, షల్ ప్రిజంప్షన్ చెప్తుంది అనమాట. సబ్సెక్షన్ 4 అఫెన్సెస్ 7A, 8 and 9 షల్ బి కాగ్నిజబుల్. ఇక్కడ మనకి బ్రైబ్ గివింగ్, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ బ్రైబ్ గివింగ్, ఇంకా 7A ఈ 3 sections కూడా కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్తున్నారు. అంటే sanction from appropriate government is not necessary for offences under sections 7A, 8 and 9. Section 10. Person in charge of commercial organization to be guilty of offence where an offence under section 9 is committed by commercial organization and such offence is proved or to have committed with consent or connivance of any director,
manager, secretary, or other officer shall be of commercial organization. Such director, manager, secretary, or other officers shall guilty of offence and shall be liable to be proceeded against and shall be punishable not less than 3 years, but which may extend to 7 years plus fine. Offence punishable by Section 9 of PC Act with consent or connivance of director or manager or secretary or other officers అది కోర్టులో ప్రూవ్ అయినట్లయితే దట్ manager, director or secretary or other officer shall be guilty under section 10, which are punishable with imprisonment for a term not less than 7 years but which may extend to 10 years and also fine. Section 11. Public servant obtaining undue advantage without consideration from person concerned in proceeding or business transacted by such public servant. Whoever being a public servant accepts or obtains or attempts to obtain for himself or for any other person any undue advantage without consideration or for consideration which he knows to be inadequate. అసలు కన్సిడరేషన్ తీసుకోకుండా చేయడమైనా లేకపోతే ఏమైనా inadequate consideration తీసుకున్నట్లయితే from any person whom he knows to have been or to be or is likely to be concerned in any proceeding or business transacted or about to be transacted by such public servant or having any connection with the official functions or public duty by himself or any public servant to whom he is subordinate or from any person whom he knows to be interested in or related to the person so concerned is imprisonment 6 months to 5 years. Minimum 6 months, maximum 5 years and also fine. ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ మనం ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా తీసుకునేటప్పుడు వితౌట్ కన్సిడరేషన్ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఇచ్చారు తీసుకున్నారు అనుకోండి, అంటే వాళ్ళు ఏమైనా కన్సిడరేషన్ తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అపార్ట్మెంట్ అయినా లేకపోతే ఒక జ్యువెలరీ ఒక 3-4 lakhs జ్యువెలరీ అనుకోండి, కన్సిడరేషన్ అంటే అమౌంట్ పే చేయరు కదా, కన్సిడరేషన్ ఏమీ పే చేయలేదు. ఒకవేళ పే చేసినా సరే అది జస్ట్ నామినల్ గా చేశారు అనుకోండి, inadequate consideration ఆర్ వితౌట్ కన్సిడరేషన్ ఆ ప్రోడక్ట్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, పబ్లిక్ సర్వెంట్ తీసుకుంటే ఏంటి, ఎవరైతే పర్సన్ ఇచ్చారో వాళ్ళు ఆ పర్సన్ దగ్గర నుండి అన్యూ అడ్వాంటేజ్ తీసుకుంటారు, అంటే వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో వీళ్ళకి ఫేవర్ చేస్తారు. కాబట్టి అలాగా వితౌట్ కన్సిడరేషన్ అయినా ఇన్ఎడెక్వేట్ కన్సిడరేషన్ తోనైనా పబ్లిక్ సర్వెంట్ ఎవరి దగ్గరైనా ఏదైనా ఫేవర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు పనిషబుల్. ఎందుకు తీసుకుంటారంటే వాళ్ళ పబ్లిక్ డ్యూటీని ఇంప్రూవర్ గా చేయడానికి లేకపోతే ఫర్బిట్ చేయడానికి ఫంక్షన్స్ ఆర్ పబ్లిక్ డ్యూటీని వాళ్ళైనా లేకపోతే వాళ్ళ సబార్డినేట్ అయినా లేకపోతే ఎనీ అదర్ పబ్లిక్ సర్వెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసమైనా ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ ఏదైనా ప్రోడక్ట్ ని వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్ఎడెక్వేట్ కన్సిడరేషన్ తీసుకుంటే వాళ్ళు పనిషబుల్. ఫర్ మినిమం sentence is 6 months, maximum 5 years and also fine. Section 12. Punishment for abatement of offence. Whoever abets any offence punishable under Prevention of Corruption Act, whether or not that offence is committed in consequence of that abatement. ఎవరైనా అబెట్ చేస్తే చాలన్నమాట. ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దట్ అబెట్మెంట్ ఆఫెన్స్ చేయాల్సిన నెసెసిటీ లేదు. అంటే బ్రైబ్ తీసుకో నీకు ఫ్యూచర్ బాగుంటది అది ఇది ఏమైనా చెప్పారు అనుకోండి, అలాగాను అబెట్ చేయడం కూడా పనిషబుల్ అండర్ సెక్షన్ 12. మెన్ ఎవరైతే అబెట్ చేస్తారో వాళ్ళు పనిషబుల్ విత్ మినిమం 3 years, maximum 7 years and also fine. Section 13. Criminal misconduct by the public servant. Subsection 1. A public servant is said to commit the offence of criminal misconduct if he dishonestly or fraudulently misappropriates, otherwise converts for his own use any property entrusted to him
or any property under his control as a public servant or allows other person to do so. Criminal misconduct అంటే ఏంటంటే if he dishonestly or fraudulently misappropriates or otherwise converts for his own use. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అలాంటివి వీళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిపాజిట్ చేయాలి. వాళ్ళు అలా చేయకుండా మిస్అప్రోప్రియేట్ చేస్తారు అనుకోండి, లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది, ఆ ఫైనాన్షియల్ అమౌంట్ ని మిస్అప్రోప్రియేట్ చేస్తారు అనుకోండి, పర్టికులర్ పర్పస్ కి యూజ్ చేయాలి, వాళ్ళు యూజ్ చేయలేదు, లేకపోతే వాళ్ళ ఓన్ పర్పస్ కి దాని ప్రాపర్టీని యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఎనీ ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ టు హిమ్ వాళ్ళకి ఇస్తారనమాట. కొంతమందికి మీరు ఇంత ట్రాన్సాక్షన్ టెండర్స్ అవి వస్తాయి కదా, అవి మీరు డీల్ చేయాలంటే దాన్ని ఇంప్రాపర్ గా డీల్ చేయడం, డిజానెస్ట్లీ ఫ్రాడ్యులెంట్లీ వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేయడం, లేకపోతే వాళ్ళ ఓన్ యూజ్ కి ఓన్ పర్పస్ కి యూటిలైజ్ చేసుకోవడం, ఆర్ ఎనీ ప్రాపర్టీ అండర్ హిస్ కంట్రోల్ యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఎంట్రస్ట్ చేసిందేనా వాళ్ళ కంట్రోల్లో ఉన్నదేనా, or allows any other person to do so. వాళ్ళైనా మిస్అప్రోప్రియేట్ చేయడం, లేకపోతే డిజానెస్ట్లీ ఫ్రాడ్యులెంట్లీ మిస్అప్రోప్రియేట్ చేయడం, లేకపోతే వాళ్ళు ఓన్ యూజ్ చేసుకోవడం, లేకపోతే వేరే అదర్ పర్సన్ యూజ్ చేసినా సరే కూడా అది కూడా క్రిమినల్ మిస్కాండక్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ హీ ఇంటెన్షనల్లీ ఎంరిచెస్ హిమ్సెల్ఫ్ ఇల్లిసిట్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హిస్ ఆఫీస్, అంటే వీళ్ళ కంట్రోల్లో ఉండే ప్రాపర్టీని ఆర్ ఎంట్రస్ట్ చేసే ప్రాపర్టీని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటెన్షనల్లీ ఎంట్రెస్ట్, వాళ్ళు అంటే వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేసుకుని వాళ్ళు రిచ్ అవడానికి వాడుకోవడం కూడా క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్, క్రిమినల్ మిస్కాండక్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్, ఎ పర్సన్ షల్ బి presumed to have intentionally enriched himself illicitly if he or any person on his behalf, ఒకవేళ అతనేనా మిస్అప్రోప్రియేట్ చేయడం ఆర్ ఎనీ పర్సన్ ఇన్ పొజిషన్ ఆఫ్ ఆర్ హ్యాస్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హిస్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్ టెన్యూర్ లో, అంటే మనకి జనరల్ గాను పబ్లిక్ సర్వెంట్స్ అంటే మెయిన్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళ టెన్యూర్ లో వాళ్ళు బాగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు, అలా అనమాట. Being in possession of pecuniary resources or property disproportionate to his own sources of income, which the public servant cannot satisfactorily account for. ఆ ఉండే వాటిని వాళ్ళ ఓన్ పర్పస్ కి కన్వర్ట్ చేసుకొని ఇంకా వాళ్ళని క్వశ్చన్ చేసేటప్పుడు సాటిస్ఫాక్టరీగా అకౌంట్స్ ప్రజెంట్ చేయలేదు అనుకుంటా, అంటే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంటే వాళ్ళకి ఉన్న ఎసెట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఏంటంటే అకౌంటబిలిటీ అనేది తేడా వస్తుంది అనమాట. సాటిస్ఫాక్టరీగా అకౌంట్ ని డిస్క్లోజ్ చేయలేరు, అలాంటి సిచ్యువేషన్ లో దాన్ని అవన్నీ కూడా ఏంటంటే ఇల్లీగల్ ఇన్కమ్ అన్నమాట. ఎక్స్ప్లెనేషన్ టు ఎక్స్ప్రెషన్ నో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీన్స్ ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ లాఫుల్ సోర్స్, లాఫుల్ గా వచ్చేసేవన్నీ కూడా నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. సెక్షన్ 13 subsection 2, any public servant who commits criminal misconduct shall be punishable with imprisonment for a term not less than 4 years but which may extend to 10 years and also liable to fine. Section 14, punishment for habitual offenders. Habitual offenders అంటే ఫస్ట్ టైం కన్విక్ట్ అయ్యారు, మళ్ళీ సెకండ్ ఆర్ సబ్సిక్వెంట్ టైం చేసినట్లయితే వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు. Subsequently commits an offence under Prevention of Corruption Act shall be punishable with imprisonment for a term not less than 5 years but which may extend to 10 years and shall also liable to fine. First time అయితే 5 to 6 years, minimum 3 years. ఫస్ట్ టైం అయినట్లయితే మినిమం 3 years ఉంటుంది, కానీ సబ్సిక్వెంట్ గా చేసినట్లయితే హ్యాబిచువల్ అఫెండర్స్ అయినట్లయితే మినిమం 5 years, మాక్సిమం 10 years ప్లస్ ఫైన్ ఆల్సో ఉంటుంది. Section 15, punishment for attempt. Whoever attempts to commit an offence under section 13 subsection 1 class A అటెంప్ట్ చేశారు అనుకోండి క్రిమినల్ మిస్కాండక్ట్ లో, ఎవరైనా వాళ్ళ కంట్రోల్ ఆర్ వాళ్ళ పొజిషన్ లో ఉండే వాటిని మిస్అప్రోప్రియేట్ చేసినట్లయితే వాళ్ళు పనిషబుల్
అంటే వాళ్ళు జస్ట్ అటెంప్ట్ చేశారు, కమిషన్ ఏమీ చేయలేదు, అటెంప్ట్ టు కమిట్ దట్ అఫెన్స్ చేసినట్లయితే ఇట్ ఈస్ పనిషబుల్ విత్ మినిమం సెంటెన్స్ 2 years, maximum 5 years, and also liable to fine. Section 16, matters to be taken into consideration for fixing fine. అంటే ఇంకా ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ అఫెన్సెస్ లో కూడా. అలాంటి సిచ్యువేషన్ లో వేరే సెంటెన్స్ ఆఫ్ ఫైన్ ఈజ్ ఇంపోజ్డ్ అండర్ సెక్షన్ 7, 8, 9, 10, 11, 13 subsection 2, 14 and 15 వీటికి ఫైన్ ఇంపోజ్ చేసేటప్పుడు అమౌంట్ ఆర్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఇఫ్ ఎనీ విచ్ ద అక్యూజ్డ్ పర్సన్ హ్యాస్ అబ్టైన్డ్ బై కమిటింగ్ దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ కమిట్ చేయడం ద్వారా ఎంత అమౌంట్ ఆర్ వాల్యూ ఆఫ్ దట్ అమౌంట్ అయితే అబ్టైన్ చేశారు, వాళ్ళు ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ అనేది రిసీవ్ చేసుకున్నారో అంత అమౌంట్ ని గాను ఫైన్ అనేది ఇంపోజ్ చేస్తారు. ఆర్ Section 13, subsection 1b, the pecuniary source or property referred to in that clause for which the accused person is unable to account satisfactorily. ఒకవేళ సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 క్లాస్ బి లో ఏంటంటే వాళ్ళు ఇల్లీగల్ గ్రాటిఫికేషన్ ఎన్రిచ్మెంట్ అయ్యారు కదా, బిలో ఏంటంటే ఇఫ్ హీ ఇంటెన్షనల్లీ ఎన్రిచెస్ హిమ్సెల్ఫ్ ఇల్లిసిట్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హిస్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్ టైమ్ లో అంటే వాళ్ళ టెన్యూర్ లో ఎంతైతే ప్రాపర్టీని వాళ్ళు ఇల్లీగల్ గా అహెన్ చేశారో అండ్ వాళ్ళని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పమనేటప్పుడు వాళ్ళ అకౌంట్ ని డిస్క్లోజ్ చేయలేకపోయారు, అంటే ఎంత అమౌంట్ కి వాళ్ళు సాటిస్ఫాక్టరీగా అకౌంట్స్ ని ఇవ్వలేకపోయారు, ఎంత అమౌంట్ అయితే ఉందో అంత అమౌంట్ ని కూడా ఫైన్ గానే ఇంపోజ్ చేస్తారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటి ఆ ఫైన్ అమౌంట్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. సిబిఐ కోర్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ వెళ్తుంది, ఏసీబీ కోర్ట్ అయితే స్టేట్ గవర్నమెంట్ వెళ్తుంది అనమాట. ఇన్వెస్టిగేషన్ ఇంటూ కేసెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17, 17A and 18 relevant provisions. Section 17, persons authorized to investigate. ఏ పర్సన్స్ authorized అంటే పీసీ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా అఫెన్స్ చేస్తే ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సిఆర్పిసి ఆర్ బిఎన్ఎస్ఎస్, నో పోలీస్ ఆఫీసర్ బిలో ద ర్యాంక్ ఇన్ కేస్ ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఒకవేళ కేసెస్ రిలేటింగ్ టు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం అయినట్లయితే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. In metropolitan areas, Bombay, Calcutta, Madras, Ahmedabad, and in any other metropolitan areas notified under section 8 subsection 1 of CRPC, and Assistant Commissioner of Police, ACP anamata, Assistant Commissioner of Police, metropolitan areas lo aithe Assistant Commissioner of Police investigation cheyali. Elsewhere అంటే remaining areas లో అంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరియా కాకుండా ఇంకా మెట్రోపాలిటన్ ఏరియాస్ కాకుండా రిమైనింగ్ ఏరియాస్ లో అయితే డిఎస్పి, డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ ఆఫీసర్ ఈక్వలెంట్ టు దట్ ర్యాంక్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి. షల్ ఇన్వెస్టిగేషన్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ వితౌట్ ద ఆర్డర్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ యాజ్ ద కేస్ మే బి, ఆర్ మేక్ ఎనీ అరెస్ట్ దేర్ఫోర్ వితౌట్ ఏ వారెంట్. ఇవి అన్ని కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ కాబట్టి ఏం చేస్తారంటే వితౌట్ వారెంట్ ఇన్వెస్టిగేషన్ అనేవి స్టార్ట్ చేస్తారు, అరెస్ట్ కూడా వితౌట్ వారెంట్ అనేవి చేస్తారన్నమాట. Provided that if a police officer not below the rank of inspector of police is authorized by the state government in this behalf by general or special order, he may also investigate any of such offence without the order of metropolitan magistrate or judicial magistrate as the case may be, or make arrest without warrant. An offence referred under section 13 subsection 2 shall not be investigated without an order of police officer not below the rank of superintendent of police. As per section 13(1)(b) of Prevention of Corruption Act, వాళ్ళకున్న ప్రాపర్టీస్ ని వాళ్ళకున్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తో మ్యాచ్ అవ్వలేదు అండ్ ఆల్సో వాళ్ళ ప్రాపర్ అకౌంట్స్ అనేవి డిస్క్లోజ్ చేయనట్లయితే
అటువంటి అఫెన్సెస్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ నాట్ లెస్ దెన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ అనేది మ్యాండేటరీగా కావాలి. సెక్షన్ 17A inquiry investigation of offences relatable to recommendations made or decision taken by the public servant in discharge of official functions or duties. No police officer should conduct any inquiry or investigation into any offence alleged to have committed by public servant under this act where the alleged offence is relatable to any recommendation made or decision taken by such public servant in discharge of his official functions or duties without previous approval. ఒకవేళ పబ్లిక్ సర్వెంట్ వాళ్ళ అఫీషియల్ డ్యూటీ ఆర్ అఫీషియల్ ఫంక్షనరీగా ఏమైనా డెసిషన్స్ తీసుకున్నట్లయితే అలాంటి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ప్రీవియస్ శాంక్షన్ అనేది మ్యాండేటరీ. In case a person who is or was employed at the time when the offence was alleged to have been committed in connection with affairs of the union or that government. ఒకవేళ పర్సన్ ఈజ్ ఆర్ వాజ్ ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీ అయినా లేకపోతే అంటే వాజ్ ఎంప్లాయిడ్ అంటే రిటైర్ అయిపోయినా సరే ఎట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఎలీజ్ టు కమిటెడ్ దట్ అఫెన్స్ అనుకోండి. అలాంటి సిచ్యువేషన్ లో యూనియన్ గవర్నమెంట్ అయితే దట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ప్రియర్ శాంక్షన్ అనేది కావాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ విత్ ఎఫైర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ దట్ గవర్నమెంట్, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే స్టేట్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, అది శాంక్షన్ తీసుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ ఎ అథారిటీ కాంపిటెంట్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఎట్ ద టైమ్ వెన్ ద అఫెన్స్ వాజ్ ఎలీజ్డ్ టు హావ్ బీన్ కమిటెడ్. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఎనీ అదర్ పర్సన్ అన్నట్లయితే ఎవరికైతే అథారిటీ ఉంటుందో కాంపిటెంట్ టు రిమూవ్ దట్ పర్సన్ ఎవరికి ఉందో ఆ పర్సన్ నుండి శాంక్షన్ అనేది తీసుకోవాలి. ప్రొవైడెడ్ దట్ నో సచ్ అప్రూవల్ షల్ బి నెసెసరీ ఫర్ కేసెస్ ఇన్వాల్వింగ్ ద అరెస్ట్ ఆఫ్ ఎ పర్సన్ on spot on the charge of accepting or attempting to accept any undue advantage for himself or any other person. కానీ జనరల్ గాను ఏంటంటే ప్రీవియస్ శాంక్షన్ అనేది నెసరీ, కానీ స్పాట్ లోనే ఒకవేళ పట్టుకున్నట్లయితే తీసుకుంటుండగానే యాక్సెప్టింగ్ ఆర్ అటెంప్టింగ్ యాక్సెప్ట్ టైంలోనే క్యాచ్ చేసినట్లయితే పబ్లిక్ సర్వెంట్ ని అలాంటి సిచ్యువేషన్ లో ప్రీవియస్ శాంక్షన్ అనేది నెసెసిటీ లేదు. ప్రొవైడెడ్ ఫర్దర్ దట్ కన్సర్న్ అథారిటీ షల్ కన్వే ఇట్స్ డెసిషన్ అండర్ సెక్షన్ 17A within a period of 3 months which may for reasons to be recorded in writing by such authority be extended by further period of 1 month. ఇలా శాంక్షన్ అనేది కావాలి కదా, ఈ శాంక్షన్ అనేది 3 months లోపు ఇవ్వాలి. ఒకవేళ 3 months లోపు ఇవ్వకపోతే ఇంకో 1 month పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మాక్సిమం 4 months లోపు శాంక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే శాంక్షన్ ఆర్ డెసిషన్. చాప్టర్ 4A అబేట్మెంట్ అండ్ ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. సెక్షన్ 18A provisions of criminal law amendment ordinance 1944 to apply to attachment of prevention of corruption act. Subsection 1 save as otherwise provided under Prevention of Money Laundering Act 2002, the provisions of Criminal Law Amendment Ordinance 1944 shall as far as may be applied to attachment. Prevention of Money Laundering Act 2002, Criminal Law Amendment Ordinance 1944 లో ఎలా అయితే అటాచ్ చేస్తారో అలానే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా అటాచ్ చేస్తారు అనమాట. అప్లై టు అటాచ్మెంట్ కి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్, కన్ఫిస్కేషన్ ఆఫ్ మనీని కన్ఫిస్కేట్ చేయాలన్నా, ప్రాపర్టీ ప్రొక్యూర్డ్ బై మీన్స్ ఆఫ్ అఫెన్స్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. వీటన్నిటి కూడా పిఎంఎల్ఏ రూల్స్ ని ఫాలో అవుతారు, పిఎంఎల్ఏ ని ఫాలో అవుతారు అండ్ క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1944 ని ఫాలో అవుతారు అనమాట.
For purpose of Prevention of Corruption Act, the provisions of Criminal Law Amendment Ordinance 1944 shall have effect, subject to modification, that the reference under district judge shall be construed as references to special judge. అక్కడ మనకి క్రిమినల్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 1944 లో డిస్ట్రిక్ట్ జడ్జ్ అని ఉంటుంది. ఆ ప్లేస్ లో స్పెషల్ జడ్జ్ అని మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. Chapter 5. Sanction for prosecution and other miscellaneous provisions. Section 19. Previous sanction for prosecution. No court shall take cognizance of offence punishable under Section 7. Taking bribe. Section 11. Taking anything without consideration or insufficient consideration by the public servant. Section 13. Criminal misconduct. Section 15. Punishment for attempt to commit offences. ఈ అఫెన్స్ చేసేటప్పుడు కాగ్నిజెన్స్ తీసుకోవాలంటే మ్యాండేటరీగా శాంక్షన్ కావాలి. Release to have committed by the public servant save as otherwise provided in Lokpal and Lokayukta Act. అంటే ఇక్కడ జనరల్ గా లోక్పాల్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, లోకాయుక్త స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. ఎవరైనా ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ who is employed or as the case may be was at the time of commission of alleged offence employed in connection with affairs of the union and is not removed from his service save by or with sanction of the central government or of that government. ఒకవేళ ఎవరైనా పర్సన్ who is employed or as the case may be was at the time of commission of offence, ఒకవేళ ప్రెసెంట్ అయినా ఎంప్లాయ్ అయినా లేకపోతే అంతకు ముందైనా సరే ఎంప్లాయ్ అయి ఉండాలి. అంటే ఎప్పుడు డేట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ దట్ అఫెన్స్ లో ఎంప్లాయ్ అయి ఉన్నట్లయితే అది అఫైర్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అయినట్లయితే, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ రిమూవ్ అవ్వకపోయినా లేకపోతే రిటైర్ అవ్వకపోయినా and is not removable from his office save as by a sanction of the government of the, ఒకవేళ వాళ్ళు ఇంకా సర్వీస్ లో ఉండి ఇంకా రిమూవ్ అవ్వనట్లయితే శాంక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ మ్యాండేటరీ. ఇన్ కేస్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ ఎంప్లాయిడ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి వాజ్ అట్ ద టైమ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ alleged offence employed in connection with affairs of the state and is not removable from his service by or with sanction of the state government of that government. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, ఒకవేళ ఇన్ సర్వీస్ లో ఉన్నా, ఒకవేళ రిటైర్ అయిపోయినా, ఒకవేళ ఇన్ సర్వీస్ లో ఉన్నట్లయితే శాంక్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అనేది మ్యాండేటరీ. ఒకవేళ రిమూవల్ అవ్వకపోతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్ సర్వీస్ లో ఉన్నా, రిటైర్ అయినా సరే ఒక స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ శాంక్షన్ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ రిమూవ్ అయినట్లయితే అక్కర్లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ అథారిటీ కాంపిటెంట్ టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ హిస్ సర్వీస్, ఒక స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానట్లయితే ఎవరైతే ఆ పర్సన్ ని రిమూవ్ చేసే అథారిటీ ఉంటుందో ఆ పర్సన్ నుండి శాంక్షన్ అనేది తీసుకోవాలి. Proviso. Request can be made by a police officer or officer of an investigating agency or other law enforcement authority. ఇక్కడ శాంక్షన్ కావాలి అని ఎవరు పెట్టుకోవాలి అంటే, రిక్వెస్ట్ చేయాలంటే పోలీస్ ఆఫీసర్ అయినా, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయినా, ఆ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అయినా రిక్వెస్ట్ పెట్టాలన్నమాట. టు ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ. ఎవరికి పెడతారు శాంక్షన్ కావాలి అని? అప్రోప్రియేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ అదర్ దాన్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది హ్యాస్ అథారిటీ టు రిమూవ్ హిమ్. ఆ అథారిటీకి పెట్టుకుంటారు. యాజ్ ద కేస్ మే బి ఫర్ ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ సచ్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ బై ద కోర్ట్ ఆఫ్ ఎనీ అఫెన్సెస్ ఇన్ సెక్షన్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 19 సబ్సెక్షన్ 1, అంటే సెక్షన్ 7, సెక్షన్ 13, సెక్షన్ 15, Section 11 of Prevention of Corruption Act. Exception, private complaint case. Such person has filed a complaint in competent court about the alleged offence for which the public servant is sought to be prosecuted. ఇలా ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ లో ఒకవేళ కేసు ఫైల్ చేసినట్లయితే అండ్ ఆల్సో
కోర్టు ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేసిన తర్వాత కేసుని అండర్ సెక్షన్ 203 ప్రకారం డిస్మిస్ చేయనట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో కంప్లైనెంట్ ఏం చేయాలంటే శాంక్షన్ అనేది గవర్నమెంట్ నుండైనా అప్రోప్రియేట్ అథారిటీ నుండైనా తెచ్చుకోవాలి అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో అంటే అప్రోప్రియేట్ అథారిటీ ఆర్ ద పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ ఇనిషియేషన్ చేసేటప్పుడు అయితే పోలీస్ ఆఫీస్ కంప్లైనెంట్ శాంక్షన్ తెచ్చుకోవాలి. అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ హూ హ్యాస్ పవర్ టు రిమూవ్ ద పబ్లిక్ సర్వీస్ తెచ్చుకోవాలి అని అనుకుంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం అలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ సర్వెంట్ కి ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అన్నమాట. ప్రొవైడెడ్ ఆల్సో దట్ ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ కాంపిటెంట్ అథారిటీ షల్ ఆఫ్టర్ ద రిసిప్ట్ ఆఫ్ ప్రపోజల్ requiring the sanction for prosecution of public servant under section 19(1) endeavor to convey a decision on such proposal within a period of 3 months from the date of receipt. Okay, ఇక్కడ మనకి శాంక్షన్ కోర్టు ఏంటంటే శాంక్షన్ తెచ్చుకోమని చెప్తుంది. ఆ ప్రపోజల్ ని అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ దగ్గర పెట్టేటప్పుడు అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఆర్ అథారిటీ ఏం చేయాలంటే 3 months లోపు వాళ్ళ డెసిషన్ ని ఇవ్వాలి అన్నమాట. ఫర్ పర్పసెస్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ ద లీగల్ కన్సల్టేషన్ ఈజ్ రిక్వైర్డ్. Such period may, for reasons to be recorded in writing, be extended for further period of 1 month. ఒకవేళ ఈ శాంక్షన్ కోసం అని ప్రపోజల్ ఫర్ శాంక్షన్ కి అప్లై చేసేటప్పుడు వాళ్ళ డెసిషన్ ని 3 months లోపు ఇవ్వాలి. కానీ వాళ్ళ డెసిషన్ ఇవ్వడానికి లీగల్ ఒపీనియన్ అనేది కావాల్సి వచ్చినట్లయితే ఫర్దర్ 1 month అనేది వాళ్ళకి యాడ్ అవుతుంది అనమాట. అంటే లీగల్ ఒపీనియన్ అనేది తీసుకున్నట్లయితే 4 months టైం ఉంటుంది వాళ్ళ డెసిషన్ ఇవ్వడానికి. శాంక్షన్ అనేది గ్రాంట్ చేస్తారా డినై చేస్తారా దానికి అనమాట. సెంట్రల్ explanation section 19(1) public servant includes such person who has ceased to hold office during which the offence is alleged to have been committed. అంటే retired person అన్నమాట. Who has class B who ceased to hold office during which the offence is alleged to have been committed and is holding an office other than the office during which the offence is alleged to have been committed. అంటే ట్రాన్స్ఫర్ అయిపోయారు అనమాట. అఫెన్స్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ఆఫీస్ లో ఉన్నారు, అట్ ప్రెసెంట్ వేరే ఆఫీస్ ని హోల్డ్ చేస్తున్నారు అనమాట. సబ్సెక్షన్ 2 where for any reason whatsoever any doubt arises as to whether the previous sanction as required under section 19(1) should be given by central government or state government or any authority, such sanction shall be given by that government or authority which would have been competent to remove the public servant from his office at the time when the offence was alleged to have been committed. ఒకవేళ శాంక్షన్ ఎవరు ఇవ్వాలి అనే దానికి అంబిగ్యూటీ వచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్ లో ఎవరికైతే వాళ్ళని సర్వీస్ నుండి రిమూవ్ చేసే అథారిటీ ఉంటుందో వాళ్ళు శాంక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సబ్సెక్షన్ 2 ప్రకారం. Subsection 3 notwithstanding anything contained in CRPC, no finding, sentence or order passed by the special judge shall be reversed or altered by court in appeal, confirmation or revision on grant of, absence of or any error or omission or irregularity in sanction required under section 19(1) unless opinion of that court the failure of justice has in fact has been occurred thereby. అంటే ఓన్లీ శాంక్షన్ లో ఇర్రెగ్యులారిటీ ఉన్నంత మాత్రాన అపీల్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫైండింగ్ ఆ సెంటెన్స్ ఆర్ ఆర్డర్ పాస్ బై ద స్పెషల్ జడ్జ్ ని రివర్స్ ఆర్ ఆల్టర్ చేయకూడదు అనమాట అపీల్ లో. ఓన్లీ మేర్లీ బికాస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ absence or any error, omission or irregularity in sanction under section 19 ఉన్నంతలోన ఆ జడ్జిమెంట్ ని ఆల్టర్ ఆర్ రివర్స్ చేయకూడదు. అన్లెస్ దెర్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ జస్టిస్ ఉన్నట్లయితే మాత్రమే. Class B, no court shall stay the proceedings under Prevention of Corruption Act on the ground of any error, omission or irregularity
in sanction granted by the authority unless it satisfied that such error, omission or irregularity has resulted in a failure of justice. అంటే sanction లో ఎనీ irregularity, error ఆర్ ఒమిషన్ ఉన్నంత మాత్రాన ఆ కోర్ట్ ప్రొసీడింగ్స్ ని స్టే చేయకూడదు అన్లెస్ దెర్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ ఉంటే తప్ప. No court shall exercise the revision in relation to any interlocutory order passed in any inquiry, trial or appeal or other proceeding. ఏదైనా ఇంటర్లాక్యుటరీ ఆర్డర్ పాస్ చేస్తే దాని మీద రివిజన్ కి వెళ్ళడానికి లేదన్నమాట. ఇన్ డిటర్మినింగ్ అండర్ సెక్షన్ 19 subsection 3 whether absence of or any error, omission or irregularity in such sanction has occasioned or resulted in failure of justice, the court shall have regard to the fact whether the objection could and should have been raised at earlier stage in the proceedings. ఏదైనా శాంక్షన్ లో ఎర్రర్, ఒమిషన్ ఆర్ ఇర్రెగ్యులారిటీ ఉన్నట్లయితే దాన్ని ఇనిషియల్ స్టేజ్ లోనే రైట్ చేయాలి అన్నమాట. రైజ్ అట్ ఎర్లియర్ స్టేజ్ ఇన్ ద ప్రొసీడింగ్. తర్వాత అబ్జెక్షన్ ని రైట్ చేయకూడదు. ఎక్స్ప్లెనేషన్ ఫర్ సెక్షన్ 19. ఎర్రర్ ఇంక్లూడ్స్ competency of the authority to grant sanction. Section 20. Presumption where the public prosecutor accepts any undue advantage. The section 7 lona, section 11 lona kuda court shall presume that he take any undue advantage. Section 7 lo bribe taking. Section 11 lo entante సమ్ ఏమైనా తీసుకుంటారు వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్ఎడెక్వేట్ కన్సిడరేషన్ తో గ్రాటిఫికేషన్ ని తీసుకోవడం అన్నమాట. ఈ రెండింటికి కూడాను కోర్ట్ షల్ ప్రెజ్యూమ్. దిస్ ఇస్ ఏ రిబటబుల్ ప్రిజంప్షన్. దిస్ ఇస్ రిబటబుల్ ప్రిజంప్షన్ ఆఫ్ లా. సెక్షన్ 21. అక్యూజ్డ్ పర్సన్ టు బి కాంపిటెంట్ విట్నెస్. అక్యూజ్డ్ పర్సన్ తన డిస్ప్రూవ్ చేసుకోవడానికి he can be a competent person as specified under section 315 of CRPC. Section 23. Particulars in a charge in relation to offence of section 13(1)(a). Not 1A లో ఉన్నవి particulars ని ఎలా చార్జ్ చేయాలి. Notwithstanding anything contained in CRPC, when an accused is charged with an offence under section 13(1)(a), it shall be sufficient to describe the charge of the property. Section 13(1)(a) ని ఎలా చార్జ్ చేస్తారనేది section 22 లో చెప్తుంది అనమాట. ఎలా చార్జ్ చేస్తారంటే it shall be sufficient to describe the charge, the property in respect of which the offence is alleged to have been committed and the dates between which the offence is alleged to have been committed. అంటే ప్రాపర్టీని in respect of which offence has to be committed, ఏదైతే ఆ ప్రాపర్టీ అండ్ డేట్స్ బిట్వీన్ which the offence is alleged to have been committed, ఏ డేట్స్ లో offence చేశాడు, without specifying the particular items or exact dates. పర్టికులర్ ఐటమ్స్ డేట్స్ ఏమీ అక్కర్లేదు అనమాట. And charge so framed shall be deemed to be charge of one offence within the meaning of section 219. అంటే వాళ్ళు ఎన్ని అఫెన్స్ అయినా పర్టికులర్ పీరియడ్ లో ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు చేశారో అప్పుడు వరకు అంటే ఏంటి వీళ్ళు ఏమైనా వాళ్ళ కస్టడీ వాళ్ళ ఎంట్రెస్ట్మెంట్ ఆర్ కంట్రోల్లో ఉన్న ప్రాపర్టీస్ ని వాళ్ళు మిస్అప్రోప్రియేట్ చేయడం లేదా అదర్ పర్సన్ కి ఇవ్వడం అలా మిస్అప్రోప్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఆ పర్టికులర్ పీరియడ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాంటి యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు కదా, వాటన్నిటినీ కలిపి సింగిల్ అఫెన్స్ గానే కన్సిడర్ చేయాలి అనమాట. వన్ అఫెన్స్ గానే ట్రీట్ చేయాలి అని డీమ్ టు బి a charge of one offence within the meaning of section 219. 219 ప్రకారం అంటే ఏంటి, 219 లో మనకి ఏం చెప్తుందా అంటే విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 12 months ఇఫ్ కంప్లీటెడ్ నాట్ ఎక్సీడింగ్ 3 offenses ని కలిపి వన్ అఫెన్స్ గానే ఎలా కన్సిడర్ చేయాలో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో ఏంటంటే ఆ పర్టికులర్ డే నుండి ఆ పర్టికులర్ డే వరకు అయ్యే ట్రాన్సాక్షన్స్ అన్ని కలిపి
వన్ అఫెన్స్ గానే కన్సిడర్ చేసి చార్జ్ ని ఫ్రేమ్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అండర్ సెక్షన్ 13(1)(a) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ప్రొవైడెడ్ ద టైమ్ included between the first and last day of such date shall not exceed 1 year. అంటే పర్టికులర్ డేట్ నుండి పర్టికులర్ డేట్ అన్నారు కదా, ఆ డేట్ ఏంటంటే 1 year లో జరిగేవన్నీ వన్ అఫెన్స్, మోర్ దెన్ 1 year అయితే ఇంకొక అఫెన్స్ అవుతుంది అనమాట. సెక్షన్ 27 అపీల్ అండ్ రివిజన్. అపీల్ అండ్ రివిజన్ టు హైకోర్ట్. అపీల్ రివిజన్ కి కూడా హైకోర్ట్ కే వెళ్తారు అనమాట, ఎందుకంటే ఇక్కడ కోర్ట్ ఆఫ్ సెషన్ is the స్పెషల్ కోర్ట్ కాబట్టి. సెక్షన్ 28 యాక్ట్ టు బి ఇన్ అడిషన్ టు ఎనీ అదర్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ షల్ బి ఇన్ అడిషన్ టు అండ్ నాట్ ఇన్ డెరివేషన్ ఆఫ్ ఎనీ అదర్ లా. అంటే మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు ఒకవేళ ఆ అఫెన్స్ వేరే యాక్ట్ తో కూడా అఫెన్స్ అయినట్లయితే ఆ అఫెన్స్ కూడా చేస్తారు అనమాట. నా ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషనల్ గాను ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కూడా చేయొచ్చు. అందుకే మనకి సెక్షన్ 5 సబ్సెక్షన్ 3 లో ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ తో పాటు అదర్ యాక్ట్స్ లో ఉన్న అఫెన్సెస్ కూడా ఇక్కడ స్పెషల్ యాక్ట్ లోనే, అదే స్పెషల్ కోర్ట్ లోనే ట్రై చేస్తారు అనమాట. అంటే జనరల్ అఫెన్సెస్ అన్నిటిని కూడా ఇక్కడ ట్రై చేస్తారు. అందుకే సెక్షన్ 28 ఏంటంటే యాక్ట్ టు బి ఇన్ అడిషన్ టు ఎనీ అదర్. Prevention of Corruption Act shall be in addition to and not in derogation of any other law. వేరే యాక్ట్ ప్రకారం పనిషబుల్ అయినా సరే ఇందులో పనిషబుల్ అవుతారు అనమాట. Relevant case laws for section 19 is Vineet Narayan versus Union of India 1988, R.S. Nayak versus A.R. Antule 1984, Dr. Subramanian Swamy versus Dr. Manmohan Singh and another 2012 Supreme Court cases. Thank you.